ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం భోగాపురం ఎయిర్పోర్ట్. మన ఈస్ట్ కోస్ట్లో ఆ ఎయిర్పోర్టు, వెస్ట్ కోస్ట్లో మోపా అని గోవాలో ఎయిర్పోర్ట్ ఇంచుమించుగా ఒకసారే కేంద్ర ప్రభుత్వము అనుమతులు ఇచ్చారు. అది కూడా జిఎంఆర్, ఇది కూడా జిఎంఆర్. అక్కడ ఫినాన్షియల్ క్లోజర్ అయిపోయి వర్క్ కంప్లీట్ అయిపోయి మీకు 8 సంవత్సరాల్లో ఎలా శంషాబాద్లో కన్సీవింగ్ డేట్ నుంచి ఇనాగ్రేషన్ డేట్కి 8 సంవత్సరాలు పట్టిందో అలాగా ఆ మోప అయిపోయింది. ఇక్కడ ఫినాన్షియల్ క్లోజర్ అయిందో లేదో తెలియదు. రాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో 2700 acres నుంచి 500 acres తగ్గించి ఏమని బయట ఇచ్చారు, రైతులకి ఎకరానికి ₹1 కోటి సేవింగ్ చేస్తున్నామని. అంటే రైతుకి అక్కడ 3 రేట్లు ఇచ్చారు. హైయెస్ట్ ఐ థింక్ 33 lakhs సంథింగ్ లైక్ దట్. అంటే రైతుల భూములతో వ్యాపారం చేయడానికి పూనుకున్నారు కానీ అయితే ఆనాడు అడగం మీరు ఏం తగ్గించారని. ఎందైతే కార్గో తగ్గిస్తే వ్యాపారం రైతులకి యాక్సెసిబిలిటీ టు మార్కెట్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. రన్వే తగ్గిస్తే సేఫ్టీ పోతుంది. ఎంఆర్ఓ తగ్గిస్తే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ తగ్గించుంటే అది ఉద్యోగ అవకాశాలు పోతాయి మన యువకులకి. ఏం తగ్గించారంటే 2వ ఫౌండేషన్ స్టోన్ వేశారు కానీ ఇంతవరకు క్లారిటీ అధికార రూపంగా ఎవరు ఇవ్వల. అది ఒక భాగం. అయితే మొన్న జిఎంఆర్ వాళ్ళు భూమి పూజన చేశారు. ఏదో పూజ చేస్తే అక్కడేం అర్థమవుతుంది, ఆ పూజ చేస్తే వారు కార్గో గురించి మాట్లాడారు, రన్వే గురించి మాట్లాడారు. సో సాక్రిఫైస్ అయింది ఎంఆర్ఓ అని నాకు అలాగ అనిపిస్తుంది. ఇంకా క్లారిటీ ఎక్కడ రాలే. అయితే ఈ రోజు కావాలంటే ఎంఆర్ఓ గురించి శంషాబాద్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు ఎన్ని ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి, పెద్ద దూరం కూడా వెళ్ళక్కర్లే. కెరియర్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కేటీఆర్ గారు కూడా మిమ్మల్ని పొగిడింది. ఆ రోజు సడన్ గా మీరు మీ పదవికి ఏదైతే విత్డ్రా చేసుకొని రాజీనామా చేసి మినిస్ట్రీ వద్దు అని చెప్పేసుకొని బాబు గారు చెప్తే మీరు రిటర్న్ వచ్చారు. అప్పుడు మిమ్మల్ని ప్రైజ్ చేసింది ఏంటి అని అంటే, గతంలో 50-60 ఎయిర్పోర్ట్లు ఉంటే మీరు వచ్చిన ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కొద్ది కాలంలోనే ఒక 40-50 ఎయిర్పోర్ట్లు మీరు దాన్ని ప్లానింగ్లు తీసుకొచ్చారు అని చెప్పారు. ప్రధానంగా ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఎట్లాగైతే ఉందో ఆంధ్ర రాష్ట్రానికి అలాంటి ఎయిర్పోర్ట్ ఇంకా బిల్డ్ కాలే. అలాంటి ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎయిర్ ట్రాఫిక్ అంటే ఆంధ్రాలో మీకు ఇన్యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ యాక్టివ్ అయ్యాయి. లైక్ కడప ఇన్యాక్టివ్ ఉండేవి మళ్ళీ రీఆపరేషన్స్ అండర్ యాక్టివ్ లైక్ రాజమండ్రి. అక్కడ కూడా రైతులు వచ్చి భూమి ఇచ్చారు, రన్వే ఎక్స్టెన్షన్ అయింది. గన్నవరం అనేసరికి విజయవాడ, అక్కడ స్టేట్ ఫార్మేషన్ డే ఎయిర్క్రాఫ్ట్ పార్క్ చేయడానికి కూడా స్థలం లేదు. ఇక్కడ దింపడం, శంషాబాద్ వెళ్ళిపోవడం, అక్కడి నుంచి రావడం, మళ్ళీ ఎక్కించడం. దిస్ ఇస్ హౌ ఇట్ వాజ్. సో 900 acres అక్కడ రైతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. అది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రన్వే అయిపోయింది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా దిగాయి గన్నవరంలో. అది అంతవరకు వెళ్ళిపోయింది. రైతులు ల్యాండ్ పూలింగ్లో చేరారు. ఆ ల్యాండ్ పూలింగ్ ఏమైంది ఇప్పుడు మనకి తెలుసు. మీకు ఏ స్కీమ్ అయినా భూమి లేకంట ఇంతవరకు ఆకాశంలో కట్టడం ఎవరు ఆ టెక్నాలజీ కనిపెట్టలే. సో ఆ ప్రాబ్లం ఒకటి ఉంది. మీకు ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించిన విషయం ఏంటంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై పడ్డారు. నిన్నే చెప్పాను పోలవరం గురించి, అది మళ్ళీ రిపీట్ చేయక్కర్లా. సో ఇలాగ ప్రతి విషయంపై పడుతూనే వచ్చారు. సార్, ప్రధానంగా చెప్పాలంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అచీవ్మెంట్ అనేది ఇటు రాజశేఖర రెడ్డి గారికి చెందుతుందా, చంద్రబాబు నాయుడుకి చెందుతుందా? చూడు, ఒక విషయంగా చెప్పాలంటే నాగార్జున సాగర్ కొంచెం దిస్ విల్ బీ ద కరెక్ట్ ఎగ్జాంపుల్. నాగార్జున సాగర్ ని స్టార్టింగ్ నుంచి కంప్లీషన్ దశాబ్దాలు పడి చాలా ముఖ్యమంత్రులు మారి చివరికి ఫినిష్ చేశారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి దాని అగెన్స్ట్ వెళ్ళారు. పోలవరం వచ్చేసరికి వర్క్ చంద్రబాబు స్టార్ట్ అయింది. మొన్న పార్లమెంట్ లో ఆన్సర్ చూస్తే నాశనం చేసింది, పర్మనెంట్ డ్యామేజ్ చేసింది జగన్.
ఇలాగ రాజశేఖర్ రెడ్డి పర్మనెంట్ డ్యామేజెస్ చేయాలి, కొనసాగించారు స్కీమ్స్ ని అడ్రాలే. వ్యాపారం చేస్తుండొచ్చు కానీ స్కీమ్స్ కి అడ్రాలే. సో ఈ తేడా మనకు కనిపిస్తా ఉందని విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రధానమైన క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? శంషాబాద్ ఎయిర్పోర్ట్ అక్కడే రావాలి అనే దాని విషయంలో శంషాబాద్ ల్యాండ్స్కేపింగ్ అని ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేసే ముందు టీం అంతా తిరిగింది. మీకు అర్థం కావాలి ఇది ఏంటంటే సమస్యని అర్థం చేసుకుంటే దానికి సొల్యూషన్ వస్తుంది. అర్థం చేయకుండా నువ్వు దిగావనుకో ప్రాబ్లం. ఇప్పుడు అది ఎకనామిక్ ఇది ఇట్స్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. మనకి అప్పుడు 30.5% ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ట్యాక్స్ ఉండేది బేగంపేటలో. శంషాబాద్ వస్తే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుందని, ఈ అవకాశాలు ఇలా పెరుగుతాయని అప్పుడు అనుకుని వాట్ ఈస్ ద హర్డల్స్, దానికి మేజర్గా టాక్సేషన్. ఎందైతే ఎవరైనా వ్యాపారం చేస్తే 4 రూపాయలు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ప్రెస్ తీసుకో, యువర్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ బట్ యు హ్యావ్ అ సోషల్ ఆబ్జెక్టివ్. కీప్ పీపుల్ ఇన్ఫార్మ్, కరెక్ట్లీ ఇన్ఫార్మ్డ్. ఎవరైనా ఏదైనా చేశారనుకో, అండర్స్టాండింగ్ లోపించిందనుకో, అది పాయింట్అవుట్ చేస్తారు. సో లైక్ దాట్ చంద్రబాబు అది చేసేటప్పుడు 5%కి దింపారు. యాక్టివిటీ స్టార్ట్ అయింది, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది. రాజశేఖర్ వచ్చారు, రాజశేఖర్కి పూర్తిగా అర్థం కాలేదు, 16% చేశాడు. 16% చేస్తే మన స్టేట్ డివిజన్ అయ్యేటప్పుడు ఏటీఎఫ్ ట్యాక్సెస్ 16%. మన దగ్గర ఏం చేసాము, ఇంకా ఇక్కడ ఆ ఏవియేషన్ యాక్టివిటీయే ఇంచుమించుగా ఎక్సెప్ట్ విశాఖపట్నం ఎక్కడ లేదు. విశాఖపట్నం కూడా అంతంత మాత్రమే. ఆ రోజు చేసేసి 1%కి దింపా. చంద్రబాబు గారు అప్పుడు అడిగారు, మేము 0 చేస్తే ఎలాగుంటుంది అంటే, యాజ్ అ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ ఐ విల్ నెవర్ advise 0. Taxes are important. సో మనకి 165% గ్రోత్ ఇక్కడ వచ్చింది. సో కేటీఆర్ గారు అప్పుడు మా ఆఫీస్కి వచ్చాను. ఐ వాజ్ అన్ ఏవియేషన్ మినిస్టర్ అట్ దట్ టైం. నన్ను అడిగారు, ఏంటి ఆంధ్రాలో గ్రోత్ వచ్చింది, హైదరాబాద్ మళ్ళీ స్టాగ్నేట్ అయిందంటే చెప్పాను, రాజశేఖర్ రెడ్డి గారు అర్థం చేసుకోలేకపోయారు ఇది. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. అదే 5% వదిలేసుకుంటే ఏవియేషన్లో హైదరాబాద్ వుడ్ హ్యావ్ బీన్ ద క్యాపిటల్, నాట్ బెంగళూరు. ఇస్ ఇట్? సో ఆయన వచ్చి మళ్ళీ 16% నుంచి 5%కి దింపారు. నన్ను అడిగారు ఏం దింపమంటారని. నేను అది చెప్పను, బికాజ్ ఐఎమ్ ఏవియేషన్ మినిస్టర్ నౌ. ఇట్స్ ఫర్ యూ టు వర్క్ ఇట్ అవుట్. ఫేవరెట్స్ ప్లే చేయడం మనకు కాదు. ఐ కెన్ ఓన్లీ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. మీరు ఆలోచించాలని వెళ్ళి 5% దింపేసరికి సెకండ్ స్పర్ట్గా ఇంకో స్పర్ట్గా వచ్చేస్తుంది. వారికి కనెక్టివిటీ ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. అంత ముందని కనెక్టివిటీ లేని వారణాసికి వచ్చేసింది. అలాగా యూ కెన్ సీ ద నంబర్ ఆఫ్ డెస్టినేషన్స్ ఎన్ని పెరిగాయి. అండ్ దిస్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే మీకు సస్టైనబుల్ యాక్టివిటీ వస్తుంది. మాకు అది సంతోషం అది రావడం. సో అలాంటి యాక్టివిటీ రావాలంటే మీకు సస్టైన్డ్ యాక్టివిటీ కావాలి. సస్టైనెన్స్ అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా వ్యాపారస్తులు, మేము ఆ రోజు చెప్పేవారు, ఈ ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్లో ఇదంతా మీకు బక్రాలు లేవు మార్కెట్లో, మీరు ఎకనామిక్ ఇది ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. కాదు మేము ఇంత పర్సంటేజ్ ఇస్తాం, అది అయిపోయింది. అల్టిమేట్లీ యూ హ్యాడ్ టు గివ్ ఇట్ లైక్ దట్. యూ హ్యాడ్ టు మేక్ ఇట్ అన్ ఎకనామికలీ వైబుల్ థింగ్, లేకపోతే అవ్వదు.